ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉందని తప్పనిసరి చేసి విజయ్ కుమార్ సార్ అందరికి ట్రైనింగ్ ఇప్పించారు సార్. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు ఇక్కడ, మనం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఇప్పుడు ఈసారి మనము 30,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు జరిగేది? ఇది ఇనిషియేట్ చేసాం సార్. ఇప్పుడు 500 ఎకరాలు అయింది మనకు 2 జిల్లాల్లోనూ. కొంచెం బాగా చేయాలి, తొందరగా చేయాలి. ఇది డిఆర్పిఎం మోడల్ అని సార్. ఇది ఎవరి 3 feet సార్. ఇవన్నీ సేద్యం చేసే పొలాలు బీడు పెట్టేశారు సార్. దిగుబడి ఏమి రాక ఇంకా వాళ్ళు సేద్యం చేసుకోలేరు, పశువులు లేవు. ఇంకా అలాగే పెట్టారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది సార్. అందుకని ఇప్పుడు ఏం చేసామంటే వాటికి ప్రతి 3 అడుగులకు 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గంజామృతం పౌడర్ సార్. ఇది ఈ పౌడర్ మనం తయారు చేసింది. ఈ పౌడర్ ఏమంటారు దీన్ని? గంజామృతం పౌడర్ సార్. ఆవు పేడ జీవామృతం, గంజామృతం సార్. ఇది చేసి విత్తనాలు ఇవన్నీ ఇప్పుడు వేస్తాం సార్. మనం మార్చి ఏప్రిల్లో సోయింగ్ చేస్తాం సార్. ఇవన్నీ పెలటైజ్ చేసాం సార్. ఈ కాటన్ విత్తనాలు సార్. ఇవి ఈ పెలటైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బంకమట్టి, గంజామృతము, బీజామృతం విత్తన శుద్ధి చేసి మనం యాష్ పౌడర్ వేసి చేస్తాం సార్. ఈ విత్తనం ఇప్పుడు పెట్టేస్తే మనము ఎప్పుడు వాన వస్తే అప్పుడు మొలుస్తాయి సార్. దాంట్లో వేసేస్తారు ఇప్పుడే ఆ సర్కిల్లో 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. దాన్ని ఇంకేం తవ్వరా అవసరం లేదు, కొద్దిగా తవ్వుతాం ఇంత సార్. సేద్యం చేసే అవకాశం లేదు కాబట్టి నేను అడిగేదాన్ని దాన్ని కొంచెం తవ్వుతారా? కొద్దిగా 2 ఇంచులు సార్. దాంట్లో వేసేస్తారా? వేసేస్తారు. 5 రకాలు సార్. దీంట్లో ఏం చేస్తామంటే ఇవి పెద్ద చెట్లు వచ్చేది సార్. ఆముదము, కంది, కాటను, అవి 6 అడుగులు 6 అడుగులు పెడతాం సార్. పెట్టేటప్పుడు గంజామృతం కూడా పెడతాం సార్. దాంట్లో అది కూడా వేస్తాం సార్. ఇది వేసి విత్తనాలన్నీ ఇది సజ్జ సార్. ఇది ఈ కందులు ఇవన్నీ బయోడైవర్సిటీ 20-25 రకాలు వేస్తాం సార్. ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే పురుగులకి తిండి దొరుకుతుంది సార్. అది ఆప్టిమ్ అవుతుంది. మొత్తం ఎన్ని ధాన్యాలు ఉన్నాయి దీంట్లో? 25 మొత్తం. అది 25 సార్. ఇవి ఒక 7 సార్. 32 వేస్తారు. 32 వేస్తాం సార్. ఇవి మెయిన్ క్రాప్ సార్. అంటే ఫుల్ పంటలు ఇవి. ఇప్పుడు మనకు ఎంతవరకు రేపు రాబోయే రోజుల్లో ఆదాయం? ఏడాది అంతా వస్తుంది సార్ ఈ పంటలు. ఇప్పుడు వేస్తే ఒక సంవత్సరానికి వస్తుంది. సంవత్సరం హార్వెస్టింగ్ వస్తూ ఉంటాయి. వచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాం. మళ్ళీ ఖరీఫ్ వరకు ఉంటుంది సార్. ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎకరాకి? మనకు ఈ మెయిన్ క్రాప్స్ ఈ సజ్జలు సార్ 3 సార్లు పంట వస్తుంది సార్. మామూలుగా అయితే ఒకసారే సార్ వచ్చేది. ఇది 3 సార్లు టిల్లరింగ్ వస్తుంది సార్. అంటే మనం తీసేసిన ఈ గంజామృతం వేయడం వల్ల ఈ పంట అంతా సారం పెంచుకుంటాయి సార్. పంట వల్ల ఎకరాకి ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది మనకు ఒక 60,000 to 80,000 వస్తాయి సార్ ఎకరాకి. ఇవన్నీ కలిపి సార్ 1 by 1 ఫాలోడ్ బై నెక్స్ట్ ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ వేయాలండి సార్. ఇదైనాక అంటే 2 ఏళ్ళు అయినాక నేల బాగా పదును పట్టుకునే గుణం వస్తుంది సార్. వానపాములు పెరుగుతాయి సార్. ఆ సాంద్రత పెరిగి నేల మెత్తగా అయ్యి పదును పట్టుకోవడం మొదలుపోయినాక హార్టికల్చర్ క్రాప్స్ పెట్టి ఇవి కింద వేస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఆఫ్ మోన్ ఎంత వస్తున్నాయి? ఎన్ని వేస్తారు ఎకరాకి? ఎకరాకు 1% స్లోప్ ఉంటే 70 వస్తాయి సార్. 2% స్లోప్ ఉంటే 200 వరకు వస్తాయి సార్. 3% ఉంటే 400 వరకు వస్తాయి సార్. స్లోప్ బట్టి వేయాలి సార్. అంటే ఎక్కడిదక్కడ సార్. ఇవి దగ్గర అవుతాయి. స్లోప్ తక్కువ ఉంటే స్లోప్ పెరిగే కొద్దీ మనకు అవన్నీ డిసైడ్ చేస్తారు ముందుగా. స్లోప్ ఇవన్నీ మనం అంతా డిజైన్ చేసా సార్. నేను సక్సెస్ అయింది లాస్ట్ ఇయర్. అందుకని ఇప్పుడు చేస్తున్నాం సార్. మనం ఇది మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 30 to 40% ఫాలో ల్యాండ్స్ అయిపోయినాయి సార్. అవన్నీ ఇప్పుడు వేస్తున్నాం. ఇవన్నీ మనం మన ఏపీసీఎన్ఎఫ్ ద్వారాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాను అందరికి ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఓకే, వెరీ గుడ్. చేస్తున్నాం. ఏంటమ్మా మీరేంటి, మీ అనుభవం ఏంటి? ప్రకృతి వ్యవసాయం ఇది 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం నుంచి ఆఫ్మూన్ మోడల్ మొదలు పెట్టారు సార్. నందిని సార్. ఓకే, నందిని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆఫ్ మూన్ పెట్టారా? మన సార్ మాకు పరిచయం చేసి బీడుగా పెడుతున్నారు. బీడుగా లేకుండా భూమి ప్రతి ఒక్కటి పంటలు సాగు చేసుకోవాలి అని. దీనివల్ల మీకు ఒక అవగాహన వచ్చిందా? అవగాహన వచ్చింది సార్. ప్రకృతి సేద్యం మీద అవగాహన వచ్చిందా? అవగాహన చాలా వచ్చింది సార్. చాలా లాభం కూడా సార్. మాకు పెట్టుబడి కూడా చాలా తగ్గింది సార్. ఎంత తగ్గిందమ్మా ప్రకృతి సేద్యంలో? ప్రకృతి సేద్యంలో ఎకరాకి తక్కువ వస్తుంది సార్. 10,000 కింద తక్కువ వస్తుంది సార్ ఎకరాకి. ఎంత మిగులుతుంది, కెమికల్ మందులది తగ్గుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం ఎంతవరకు మీరే వాడుతున్నారా? మీది మేము వాడి పక్కన కూడా అమ్ముకుంటున్నాను సార్. నేను అన్ని అమ్ముకుంటున్నాను సార్. అచ్చా, వెరీ గుడ్. పిఎండిఎస్ సీడ్స్ సార్. ఇవి ఏంటా ఏం చేస్తున్నారు? పిఎండిఎస్ విత్తనాలు సార్. అది మన భూమిలో వేసాం సార్.
మొత్తం ఎంత చల్లేస్తారా? సార్ 6 రకాల విత్తన గుళికలు చేసుకున్నాం సార్. ఈ విధంగా 6 రకాలు అనేవి మేము గుళికలు వేస్తాం. వేసుకున్న తర్వాత ఇది కలియదుని వేసుకొని సార్ నెక్స్ట్ పంట పెట్టుకుంటాం సార్. పంట ఏంటంటే రసాయనాలు ఏమి లేకోకుండా ఇవి ఏ లెవెల్కి వచ్చిన ఎన్ని రోజులు పెడతారు? బాగా మనం హైట్ వచ్చిన తర్వాత దుక్కిచ్చేసుకుంటే మనకి భూమికి సారం పెరుగుతుంది సార్. భూమిలో వానపాములు ఉంటాయి కదా సార్, అవి బాగా ఉత్పత్తి అవుతాయి సార్. మనం రసాయనాలు ఏమి వాడాల్సిన అవసరమే లేదు సార్. వర్షం తక్కువ ఉన్నా కూడా సార్ మనకి మొలక శాతం అనేది బాగా వస్తాయి. అదేమ్మా, ఈ మధ్య వానపాములు కూడా లేవు. చాలా వస్తుంది సార్. భూమిని కూడా బాగా సారవంతం చేస్తున్నాయి. కందిలో కూడా చాలా మనకి కెమికల్ అయితే తక్కువ వస్తుంది సార్. మనకి దీంట్లో బాగా వచ్చి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మార్కెట్ 8,000 పోతుంది. బయట తక్కువ రేట్ ఉంది సార్ కంది. మన వాళ్ళే మనకి 8,000తో కొంటున్నారు సార్. తిండి అలవాట్లు మారిపోయినాయమ్మా. పప్పులు ఎక్కువ తింటున్నారు, పక్కరు సేద్యం ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు మీకు దీనివల్ల ఒక అనుభవం, మీ అనుభవం అంతా కూడా బాగా వచ్చింది మీకు. ఆదాయం కూడా పెరుగుతుంది సార్. ఇలా 5-6 రకాలు వేసుకోవడం వల్ల సార్ ఒక పంట రేట్ తక్కువ ఉంది, ఇంకో పంటలో మాకు వస్తుంది సార్. బాగా వచ్చి నేల అనేది సారవంతమై కూడా పంటకు బ్యాలెన్స్ అవుతుంది. అది కూడా మళ్ళీ ఎరువుగా తయారవుతుంది సార్. పెట్టుబడి కూడా తక్కువ సార్. ఆదాయం ఎక్కువ వస్తుంది. జీవామృతము ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తాం సార్. వేరే రసాయనాలు అసలు వాడాం సార్. ఇదేమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇవి నమస్తే సార్, నా పేరు గీత. మాది వేములపాడు గ్రామము, యాడికి మండలము. నేను నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తా ఉంటాం సార్. మాకు ఈ పనుల వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. ఈ పనుల వల్ల నా లాంటి వాళ్ళ శ్రామికులంతా చాలా సంతోషం. ఇప్పుడు ఇవంతా తీసి ఆ పక్కన వేస్తున్నారా? అవును సార్, ఇది వర్షాలు పడినప్పుడు పొలం దగ్గర ఉండే ఇది ఫామ్ పాండ్ గా పనిచేస్తుందా? అవును సార్. దీనివల్ల లాభమేనంటావా? లాభమే ఉంది సార్. ఈ మాత్రం వదిలిపెట్టి దాంట్లో అంతా కూడా మనం నీళ్లు బట్టి ఒంటరి వచ్చినప్పుడు ఆ పక్క ఎరోజన్ కాకుండా ఈ పక్క నీళ్లు వస్తాయి. దీంట్లో మిగిలితే ఇట్లా పోతాయి. అవును సార్, మాకు దీనివల్ల ఉపయోగం చాలా ఉంది సార్. నా అలాంటి శ్రామికులు చాలా సంతోషపడుతున్నారు. అదేమ్మా, ఈ డబ్బులు గాని మాకు బాగా బిల్లులు పడుతున్నాయి సార్. గతంలో 290 రూపాయలు ఉండేది, ఇప్పుడు 307 రూపాయలు వచ్చింది సార్. ఇవన్నీ వాటర్ కన్జర్వేషన్ లో నీటి భద్రత చేయడానికి ఎక్కడికక్కడ కాలువలు అవన్నీ పనులన్నీ చేయమన్నాం. ఈసారి ప్రోగ్రామ్ కూడా మారింది. జీరామ్జీ వచ్చింది, పళ్ళ తోటలకి కిందికి పెట్టామన్నాం. ఈ రోజే 100 రోజుల కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. చాలా సంతోషంగా బాగా చేస్తున్నారు. గుడ్, రండి ఇంకేంటి చెప్పండి. మన ప్రభుత్వంలో వాటర్ కూడా హెచ్ఎంసీ కాలువలకి చాలా ఎక్కువ ఇచ్చినాం సార్. 6 నెలలు వచ్చినాయి. అవును, గత ప్రభుత్వంలో 3 నెలలు వచ్చినాయి సార్. 74 టీఎంసీ నీళ్ళు వదిలిపెట్టాం. ఇంకొకటి ఈ ప్రభుత్వంలో 2 పంటలు వేసుకున్నాం సార్ మనం వచ్చిన తర్వాత. పోయిన ప్రభుత్వం అంతా ఒక పంటకే వాటర్ లేక చాలా ఇబ్బంది పడినాం సార్. ఈసారి 2 పంటలు అంటే అందుకే నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను మిమ్మల్ని అందరినీ, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. దానికి మీకు అనుసంధానంగా నదీ జలాలు కూడా అనుసంధానం చేస్తాం. ముందు మీ ఊర్లో చెరువులు గిరువులు అన్నీ నిలపాల. అదే మరి పైన వచ్చే నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అవి కూడా తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడూ కరువు రాకుండా సుభిక్షంగా ఉంటుంది. చాలా సంతోషమ్మా. గుడ్, వెళ్ళినా అంటే అందరికి అవగాహన వస్తుందా? చెప్తున్నారా? భవిష్యత్తు తరాలకు అనేది బాగా మార్పు రాబోయే తరాలకి మన చేతుల్లో ఉంది మన భవిష్యత్తు. సమాజాన్ని కాపాడుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా డబ్బులు సంపాదించుకున్న మార్గం చూడాలి, బాగుండాలి. నీరు అనేది సంపద. దాన్ని ఎంత నీళ్లు కానీ మనం ఎక్కువ పెట్టుకోగలిగితే అంత డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. గుడ్, చాలా సంతోషమ్మా. అందరికి నమస్కారాలు. మరి కలవడం నా అదృష్టం అమ్మా. మీతో కలిసి మీతో ఇంటరాక్ట్ అయ్యాను. మంచి రిజర్వాయర్, ఈసారి నీళ్లు కూడా తెచ్చాం. ఆ నీళ్లు కూడా బాగా ఉపయోగించారు. సంతోషం అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.